అరకు పార్లమెంట్ నియోజకవర్గంలోని ముఖ్యంగా ఈసారి అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఉన్న అభ్యర్థులు ఎవరు, వాళ్ళు గెలుపు అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి? కురుపాం వెళ్దాం. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలబోతున్నారు, ఇక్కడ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపించబోతున్నారు, ఆ ముఖ చిత్రాన్ని చూద్దాం. ఇక మండలాల విషయానికి వస్తే కురుపాం, గుమ్మ లక్ష్మీపురం, జియ్యమ్మ వలస, కొమరాడ, గరుగుబిల్లి. ఇక్కడ ఓటర్ల విషయానికి వస్తే పురుష ఓటర్లు 1,17,581 మంది పురుషులు కాగా స్త్రీలు 1,23,907 మంది, ట్రాన్స్జెండర్స్ 6. మొత్తం ఓట్ల సంఖ్య 2,41,494. ఇక రాజకీయ సామాజిక చరిత్రను పరిశీలిద్దాం. నాగూరు నియోజకవర్గం రద్దై 2009లో కురుపాం నియోజకవర్గంగా ఏర్పడింది. కాంగ్రెస్ 6 సార్లు, తెలుగుదేశం 1 సారి, వైసీపీ 2 సార్లు ఇక్కడ గెలుపొందింది. తెలుగుదేశం పార్టీ 1 సారి మాత్రమే ఇక్కడ విజయాన్ని సాధించడం జరిగింది. అయితే శత్రుచల్ల విజయరామరాజు 5 సార్లు ఇక్కడ ఘన విజయాన్ని సాధించారు. గత 2 ఎన్నికల్లో పాముల పుష్ప శ్రీవాణి మంత్రి ఇక్కడి నుంచి విజయం సాధించడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పదవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆమె కట్టబెట్టారు. ఇక సామాజిక ముఖ చిత్ర విషయానికి వస్తే బోయా వాల్మీకి 26% ఓటర్లు, బగత 24%, కొండదొర 20%, కోటియా 9%, కోడు 6%, ఇతర కులాలు 15% ఓటర్లుగా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఇక 2014 ఎన్నికల ముఖ చిత్రాన్ని చూద్దాం. ఇక్కడ గెలిచింది 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి పాముల పుష్ప శ్రీవాణి 55,435 ఓట్లు రాగా ఓటమి పాలైన అభ్యర్థి జనార్దన్ టాట్రాజ్ తెలుగుదేశం పార్టీ నుంచి 36,532 ఓట్లు వచ్చినాయి. అయితే 19,083 ఓట్లతో పుష్ప శ్రీవాణి ఘన విజయాన్ని సాధించారు. 2019 విషయానికి వస్తే మళ్ళీ పుష్ప శ్రీవాణియే ఇక్కడ విజయాన్ని సాధించారు. ఈవిడికి వచ్చిన ఓట్లు 74,527 కాగా మళ్ళీ అదే 2014లో ఉన్న అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి టాట్రాజ్కి 47,925 ఓట్లు ఆయన సాధించారు. 26,602 ఓట్లతో మరొకసారి ఘన విజయాన్ని పుష్ప శ్రీవాణి ఇక్కడ చేజిక్కించుకున్నారు. అయితే ఈసారి 2024కు సంబంధించి ఏ అభ్యర్థులు బరిలో ఉండిపోతున్నారు? మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు హ్యాట్రిక్ ఛాన్స్ పుష్ప శ్రీవాణికి ఇచ్చినట్లుగా ఇక్కడ మనం స్పష్టం అవుతుంది. పుష్ప శ్రీవాణియే ఈసారి కూడా ఫ్యాన్ గుర్తుతో బరిలో దిగుతున్నారు కురుపాం నియోజకవర్గం నుంచి. అయితే ఆమెకు ప్రత్యర్థిగా ఈసారి మహిళనే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఇక్కడ బరిలో దింపింది. తొయ్యక జగదీశ్వరి ఈసారి పుష్ప శ్రీవాణితో పోటీ పడబోతున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే గిరిజన గురుకుల పాఠశాల టీచర్గా జీవితాన్ని ప్రారంభించిన పుష్ప శ్రీవాణి అనూహ్యంగా రాజకీయ ప్రవేశం చేశారు. 2014లో 26 ఏళ్లకే మొదటిసారిగా ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయాన్ని కూడా సాధించడం జరిగింది. 2019లో 2వ విడత ఎమ్మెల్యే చేసి 31 ఏళ్లకే ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన హిస్టరీ క్రియేట్ చేసింది ఆవిడ. ఇక తొయ్యక జగదీశ్వర్ విషయానికి వస్తే సామాజిక కార్యకర్త, భర్త ప్రభుత్వ ఉద్యోగి. ఇక జనార్దన్ టాట్రాజ్ 2 సార్లు ఓటమితో మహిళా అభ్యర్థిని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా నిలబెట్టారు. పుష్ప శ్రీవాణికి ధీటుగా ఈమె ప్రచారం కూడా చేస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ క్వార్టర్స్లో పార్టీ చేరికలు జరిపించినందుకు ఈసీ ఈమె మీద కొరడా కూడా జులిపించడం జరిగింది. ఇక ప్రధాన అంశాలు: 2 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఉప ముఖ్యమంత్రి కూడా అయిన శ్రీ పుష్పవాణిని ఎదుర్కోవడం ఆషామాషి విషయం కాదు. అంతేకాకుండా సంక్షేమ పథకాలు, అభివృద్ధి వైసీపీ విజయానికి బాటలు వేస్తాయి అన్న ఆశాభావం ఇక్కడ వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తుంది. మరి కురుపాం నియోజకవర్గంలో చాలా కీలకంగా ఈ ఎన్నికలు మారనున్నాయి. అంతేకాకుండా మొదటిసారి ఎన్నికల బరిలో దిగడం టీడీపీ అభ్యర్థికి మైనస్ అని పేర్కొంటున్నారు. ప్రభుత్వ క్వార్టర్స్లో పార్టీ చేరికలు జరిపించినందుకు భర్త మీద సస్పెన్షన్ వేటు కూడా పడడం నైతికంగా వాళ్ళని దెబ్బతీసింది. మరి ఇవన్నీ కూడా ఓట్ అనే అంశం మీద ప్రభావితం చూపిస్తాయా? ఈసారి మరి తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచే అవకాశం ఉందా? మరి హ్యాట్రిక్ శ్రీ పుష్పవాణి కొడతారా? కురుపాం ప్రజలు నిర్ణయం ఏ రకంగా ఉండబోతుంది మరికొన్ని రోజుల్లో తేలనుంది. చాలా కీలకంగా ఈ నియోజకవర్గంలో 2 మహిళలు నువ్వా నేనా అన్నట్టుగా బరిలో తమ సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు.